నన్నే, అంతే. నమ్ము, విశ్వసించు. నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను. నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో, నా శాపమును భరించాడు సిలువలో, నా పాపమును వహించాడు సిలువలో. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా 53 అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఫైనల్ చేసేశాడు. క్రీస్తు యేసునందు మన దేహమునకు, ప్రాణమునకు, ఆత్మకు స్వస్థత కలిగింది. స్వస్థపరచగలడు. ఈ జబ్బు ఆ జబ్బు అని, HIV పాజిటివ్, క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంది, అన్ని. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే ఆయన బాగు చేయగలడు. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఓకే, ఆయన బాగు చేయగలుగుతాడు. బ్రెయిన్ సమస్య బాగు చేయగలుగుతాడు. పారాలసిస్ బాగు చేయగలుగుతాడు. గ్యాస్ట్రిక్ సమస్య బాగు చేయగలుగుతాడు. నీ సర్వ శరీరమును నిర్మించిన వాడు ఆయనే. ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే ఒక్క మాట సెలవిస్తే పాడైపోయిన నీ దేహం మొత్తం తిరిగి నూతనపరచబడిద్ది. దేవునికి మహిమ. చేయలేడు? చెప్పు. ఇంకా క్రీస్తు యేసునందు ఏం లభించింది మనకి? స్వస్థత. దానికి ముందేం లభించింది? పూర్ణశాంతి. సగం శాంతి, పూర్ణశాంతి. ఆనుకోవాలి, అదే సాధన చేయాలి. కొంతమందిని చూశానండో ఈ మొండోళ్ళలో, లెక్క చేయరు. ఏదన్నారని నాకేం భయం, ఆయన ఉన్నాడు నాకేం భయం. అప్పులోళ్ళు వచ్చి రోడ్డున వేస్తారేమో, ఏయని ఆయన ఉన్నాడుగా, ఆయన చిత్తం అయితేనేగా. ఆయన చిత్తం లేకుండా నా పాత్రను ఎవడైనా ముడతాడా? ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి. మళ్ళీ నేనే ప్రార్థన చేయాలా? స్తోత్రం. ఇంటికి వచ్చి వాడు ముట్టి రోడ్డు మీద వేసాడంటే చిత్తం అయింది అంతే. కానీ అవమానానికి ఆయన అప్పగిస్తే ఆ అవమానం అనే గిన్నెలోనిది త్రాగకుందునా? నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆఫ్టర్ ఆల్ నేనెంత? రాజాది రాజే వచ్చి అన్ని అవమానాలు పడి అంత సహిస్తే ఏది నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడతా కదా? అరే రే, ఏం ఫీల్ అవుతారో. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. చచ్చిపోవాలనిపిస్తుంది. పో పాతాళానికి బా, చచ్చిపో, అగ్నిగుండానికి దూకు. ఏంది పోయేది? చచ్చిపోయేది. అవమానపరిస్తే అవమానం పొందు. నిన్ను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉండాలి. ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు. దించుకోవాలా లేదా? ఆ అనుభవాలు ఇస్తే ఆనందంగా స్వాగతించు. దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఘనపరిచే వాళ్ళు ఉన్నా, కొంతమంది అవమానపరిచే వాళ్ళు ఉన్నా, రెండింటినీ కలిపి సంతోషంగా స్వాగతించాం. ఒకప్పుడు అవమానపరిచిన వాళ్ళందరూ ఇప్పుడు తల దించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పాట పాడుకున్నా. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు. ఆమేన్. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మకిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಕಣ್ಣೀರ ಕಡಲಲ್ಲಿ ಕಣ್ಣೀರೆಷ್ಟು ಕಾಲ, ಕಷ್ಟದ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಹಲ್ಲೆಲೂಯಾ. యేసుక్రీస్తునందు మనకి విడుదల దొరికింది. స్వస్థత దొరకలేదా?
శాంతి సమాధానాలు చెప్పు. పరిశుద్ధాత్మ, ఆత్మరక్షణ, పాప క్షమాపణ, అవసరాలకు సమాధానం, ఇంకేం కావాలి? ముగింపు. క్రీస్తు యేసునందు అన్నీ దొరికాయి.